ఓకే ఎవ్రీవన్. ఇప్పుడు ఏఐతో ప్రపంచమంతా ఊగిపోతుందనే చెప్పొచ్చు. ఎక్కడ చూసినా జాబ్స్‌కి సంబంధించిన విషయాలే, ఈ లే ఆఫ్స్ కనబడుతూ ఉన్నాయి. అసలు మనిషికి కావాల్సిందేంటండి మనశ్శాంతి అనే జీవితం. మనం ఒక అడుగు ముందుకి వేసి ఆలోచిస్తే కనుక జీవితం అనేది ముందు ఎప్పుడు ఎలా అవుతుందో కూడా తెలీదు. ఇప్పుడు మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మినిట్ మనం ఉంటామో, ఉండమో కూడా తెలియని దాని గురించి ఎంతో లక్షలు సంపాదిస్తున్నాము. నా ప్యాకేజ్ పెద్దగా ఉంది అని చెప్పేసి 2, 3 క్రోర్స్ పెట్టి ఇల్లు ఈఎంఐ కింద తీసుకుంటే కనుక, ఈ వచ్చే ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు పడే మదన పడడం, వాళ్ళ లోపల ఇంటర్నల్‌గా ఎంతో ప్రెషర్‌కి గురి అవ్వడం, ఆ జాబ్స్ చేసే దగ్గర గూడా పాలిటిక్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఒక ఎంప్లాయీ గాథ అని చెప్పొచ్చు. అతను బెంగుళూరులో జాబ్ చేసే అతననమాట. ఇక దాని గురించి మనం క్లియర్‌గా మనం వెళ్ళినట్టయితే లే ఆఫ్స్‌లో అంటే లే ఆఫ్‌లో జాబ్ పోయిన తాను అంటే ప్రస్తుతానికి ఎలా ఉన్నాడంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నాడు. అతను బెంగుళూరుకు చెందిన ఐటీ ఆఫీసర్ అని చెప్పొచ్చు. ఇక ఇంటర్నెట్ డిస్క్ అంటే జాబ్ పోయినా తన మనశ్శాంతిని మాత్రం కాపాడుకోగలిగాను అంటూ ఒక టెకీ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భవిష్యత్తులో రాబోయే మార్పులను ముందే ఊహించి జాగ్రత్త పడడంతో ప్రస్తుతం జాబ్ పోయినా కనీసం ప్రశాంతత అయినా మిగిలింది అని చెప్పేసి చెప్పుకొచ్చారాయన. అసలేంటి అనంటే లాస్ట్ ఇయర్ నేను బెంగుళూరులో 3 బీహెచ్‌కే ఫ్లాట్ కొనేందుకు ముందుకొచ్చాననమాట. అయితే నాకు 2 క్రోర్స్ పెట్టి ఫ్లాట్ కొనే స్తోమత ఉంది. కానీ అప్పటికే నేను ఏఐ టీమ్‌తో కలిసి పనిచేస్తూ ఉండేవాడిని. మరో 2, 3 నెలల్లో ఏ ఏ ఏం జరగబోతుందో తనకర్థమైపోయి అప్పటికే నిర్ణయించుకున్న 3 బీహెచ్‌కే ఫ్లాట్‌ను క్యాన్సెల్ చేసేసుకొని అద్దె ఇంట్లో ఉండడానికి నిర్ణయం తీసుకున్నారనమాట. అయితే గత వారం కంపెనీలో లే ఆఫ్స్‌లో భాగంగా నా ఉద్యోగం పోయింది. కానీ సంతోషం మాత్రం పీక్స్‌కి చేరింది. నాపై ఈఎంఐల భారం పెద్దగా లేదు. ఇక ప్రశాంతంగా నేను ఏం చేయాలో విషయంపై ఆలోచిస్తాను అని పోస్ట్ పెట్టారు. అంటే ఇది ఒక రకంగా చాలా అంటే ఉన్నతంగా ఆలోచించి అంటే ప్రాక్టికల్‌గా ఆలోచించే మనస్తత్వాలు. ఎప్పుడూ అంటే డబ్బులు అవసరమేనండి. కానీ డబ్బుల చుట్టే తిరగడం ఉన్నది చూడండి. ఇది అంటే హెల్త్‌కు సంబంధించిన విషయాలను గూడా పక్కన పెట్టేసి డబ్బు, డబ్బు, డబ్బు అని రాత్రి పగలు చేసి ఆరోగ్యాలు పాడు చేసుకునే వాళ్ళ కోసం ఈరోజు వీడియో అన్నమాట. ఎంతసేపు సంపాదించాం మనం బిల్డింగ్‌లు కడదాం అని అనే దానికంటే మనం ఫస్ట్ ఆరోగ్యం చూసుకుందాము. చూసుకొని మనం ఉన్న దాంట్లో మనకెలాంటి ప్రెషర్ లేని జాబ్‌ని సెలెక్ట్ చేసుకొని, మనకిష్టమైన సబ్జెక్ట్ దాంట్లోకి వెళ్తే గనక జీవితం మనం బతికినన్ని రోజులు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా బతకొచ్చు అని అనిపిస్తుందండి. అందుకే నేను ఈ వీడియో ఇది రియల్‌గా బెంగుళూరులో జరిగిన స్టోరీ కాబట్టి బెంగుళూరులో జరిగిన రియల్ స్టోరీ కాబట్టి నేను ఇది మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే ఇక బెంగుళూరులో ఇకుల్లా ఉన్న డిమాండ్‌కు ఐటీ ఉద్యోగుల అవసరంగా చాలా దగ్గర సంబంధం ఉందని ఒక టెక్కీ అభిప్రాయపడ్డారు. దాదాపు 70% వరకు ఇళ్ల కొనుగోలుదారులు ఈ వర్గానికి చెందిన వారేనని అన్నారు. సర్వీస్ ఆధారిత బాధ్యతలు నిర్వహించే వారి ఉద్యోగాలు ఆటోమేషన్, ఏఐ కారణంగా రాబోయే రోజుల్లో ప్రమాదంలో పడతాయని అన్నారు. ఇక ఈ పోస్ట్ పై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెకీ నిర్ణయం సబబేనని అనేక మంది కూడా అంటున్నారనమాట. అంటే మనకు ఉన్న దాంట్లో మన స్తోమతకు తగ్గట్టు ఈ జాబ్స్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఎలాంటి ప్రెషర్ లేకుండా బ్రతుకు హాయిగా బతకొచ్చు. ఎలాంటి ఈ ప్రెషర్‌ని ఫీల్ అవ్వకుండా హాయిగా జీవితాన్ని గడిపేయొచ్చనమాట. ఇది అన్నమాట ఈరోజు వీడియో. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.